అసే అక్క ఎవరో తెలిసిందే. ఆమె ఫోర్త్ ఇయర్ ఈసీనే. ఆమె ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగిచ్చి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారే. భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమనట్లేదు. దేరంటే రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు. మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది. చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే. ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట. మరి తెలియట్లా, అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం. ఏ మాటలు మాట్లాడుతున్నారు. అవే ప్లీజ్ ఎవరి దగ్గరన్నా వీడియో ఉందో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు మమ్మల్ని పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. అక్కడ స్పాట్కు వచ్చారు ఎస్పీ గంగాధర్. మొత్తం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు సంఘటనా స్థలంలో. పూర్తి విచారణ జరిపిన తర్వాత దీనిపై ఒక నిర్ధారణకు వస్తామని తెలియజేశారు. టెక్నికల్ టీంను కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఆయన. ఇక మహిళా సిబ్బందితోనే విచారణ చేపట్టామని తెలిపారు కలెక్టర్. అసలు విద్యార్థుల హాస్టల్కి కెమెరాలు ఎలా వెళ్లాయనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. అయితే కళాశాల యాజమాన్యం పూర్తిగా ఈ విషయాన్ని పక్కన పెట్టడమే కాకుండా తమను బెదిరించారని ఆరోపించారు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్. ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా తోడయ్యాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఘటనపై చర్యలకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. అధికారులను జిల్లా మంత్రి కొల్లు రవీంద్రన్ కూడా అక్కడికి వెళ్లాలని సూచించారు సీఎం ఆదేశాలతో గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎమ్మెల్యేలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వచ్చే మంగళవారం లోపు న్యాయం చేస్తామని అక్కడ స్టూడెంట్స్కు హామీ ఇచ్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి కొల్లు 5 హామీలతో కూడిన పత్రాన్ని యాజమాన్యం నుంచి విద్యార్థినులకు అందజేశారు. మంత్రి చొరవతో తాత్కాలికంగా ఆందోళన విరమణ చేశారు విద్యార్థినులు. కళాశాలలో విచారణ జరుగుతూ ఉండగా మహిళా కమిషన్, స్థానిక అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఈ కెమెరాల అంశంపైన పూర్తి విచారణ జరపాలని మహిళా కమిషన్ అధికారులను ఆదేశించింది. దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని తెలిపింది. ఇటు ఘటనపైన విచారణ జరుగుతూ ఉండగానే వైసీపీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే మెయిన్ గేట్ దగ్గరే ఆందోళన చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో వెళ్ళిపోయారు అక్కడ వైసీపీ శ్రేణులు. అంతా సద్దు మణిగింది అనుకునేలోపు విద్యార్థిని, వార్డెన్లను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడంతో మరోసారి కళాశాలలో వాతావరణం వేడెక్కింది. గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అవడమే కాకుండా మంగళవారం లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయినా అక్కడ స్టూడెంట్ కళాశాలలో స్ట్రైక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏం జరుగుతుందో అక్కడ తెలియని పరిస్థితి. అయితే గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. తాత్కాలికంగా నిన్న ఆందోళన విరమణ చేసిన విద్యార్థులు రాత్రికి రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తరలించే ప్రయత్నం పోలీసులు అధికారులు చేయడంతో మళ్ళీ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థినులు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు అధికారులు. ఈరోజు మళ్ళీ ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు. ఎంత ఆందోళన చేస్తున్నా ఇంకా ఎటువంటి కెమెరాలు లేవని ప్రచారం చేస్తున్నారంటూ అక్కడ స్టూడెంట్స్ తల్లిదండ్రులు వస్తేనే ఇళ్లకు పంపుతామన్నంపై వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్టూడెంట్స్. మరోవైపు ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి కాలేజీ విజిట్కు వస్తారని తెలుస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.